జై శ్రీకృష్ణ అండి అందరికీ. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ప్రతి ఏకాదశి రోజు మనం పరమ భాగవతోత్తముల కథలు వింటాం కదండి. ఏకాదశి రోజు స్వామివారికి తనను పూజించడం కంటే కూడా తన భక్తుల గురించి వారి గురించి కథలు చెప్పుకోవడం, వారి కథలను చెప్పుకోవడం అంటే స్వామికి చాలా ఇష్టమండి. ఇది కూడా ఒక రకమైనటువంటి పూజే. అంతకు మించి కూడా ఇది కూడా ఒక రకమైనటువంటి సేవ. ఆ క్రమంలో ఈరోజు అంబరీష సార్వభౌముడి గురించి చెప్పుకుందాము. దరిద్రుడికి భోగభాగ్యాలు అలభ్యం. వాడు వైరాగ్యంతో భగవద్భక్తిలో తగులుకోవడం సహజమే. కానీ దేవతలకే దుర్లభమైన విలాసభోగాలు కను సన్నలతో పొందగలిగిన వాడు, నిష్కటంకమైన సర్వసహ చక్రవర్తిత్వం గలవాడు, అపారమైన ఐశ్వర్య సంపన్నుడు, పరమ వైభవోపేతుడు అయిన సార్వభౌముడు సమస్త భోగవస్తు జాలాన్ని తుచ్చంగా హేయంగా భావించి ఆనందధాముడైన భగవంతుడి భక్తిలో లగ్నచిత్తుడు కావడం అత్యంత అసాధారణం. అంటే ధనం సంపద లేదనుకోండి, దానికోసమే మొదట్లో భక్తి మార్గంలో ఉన్నప్పటికీ, అంటే ఎవరైనా దేవుణ్ణి పూజిస్తారు కదా, ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని చెప్పి అలా నిదానంగా భక్తి మార్గంలో వస్తారు. కానీ అన్ని సంపదలు ఉన్నాయి, అంటే దేవతలకు కూడా అసాధ్యమైనటువంటి సంపదలు ఉన్నాయి. అలాంటి వాళ్ళు భక్తి మార్గంలోకి రావడం అనేది అసాధారణం కదా, అదే చెప్తున్నారనమాట. ఒక పాటి సంపద అధికారమే మానవుని కళ్ళకు పొరలు కప్పేస్తాయి. అంటే ఏదో కొంచెం ఉంటేనే మనలాంటి వాళ్ళని చూడండి ఎంత అహంకారం ప్రదర్శిస్తాము. నేను ఎమ్మెల్యేని, నేను అది, నేను ఇది, నాకు అంత ఉంది, నువ్వు నాకు చెప్తావా అన్నట్లుగా ఇలా ప్రవర్తిస్తాం కదండి. అలా అది చెప్తున్నారు. ఒక పాటి సంపద అధికారమే మానవుని కళ్ళకు పొరలు కప్పేస్తాయి. కామిని కాంచనాలు అధికారము చాలా మత్తెక్కిస్తాయి. ఎంత గొప్ప పండితులైనా వీటి మత్తులో పడి సర్వనాశనమవుతారు. నిజమే కదండి. ధనమదంతో ధర్మం తప్పనివాడు, అధికార మదం చెవికెక్కనివాడు, మదవతి చూపులకు మోహ వివశుడు కానివాడు ఎక్కడా కానరాడు అని గోస్వామి తులసీదాసు సూక్తి రత్నం అన్నమాట. అయితే దీనబంధువైన భగవంతుని శరణాగతులలో కడపంక్తిలో ఉన్న వారైనా అదృష్టశాలులు. భగవద్ అనుగ్రహం వల్ల వారికి మోహాలు కలగవు. వారు నీటిలో తామర పువ్వులా లోకంలో వివహరిస్తూనే సర్వదా నిర్లుప్తులుగా ఉంటారు. అటువంటి పరమ భాగ్యశాలులైన భక్త శ్రేష్ఠులలో అంబరీషుడొకడు. ఆయన పవిత్ర చరిత్రుడు, నాభాగుని సుపుత్రుడు, వైవస్వత మనువు పౌత్రుడు, సువిశాల సామ్రాజ్యానికి అధీశ్వరుడు. ఈ కథ భాగవతంలోంచి చెప్పబడుతుందండి. 7 ద్వీపాల పృథ్వీ రాజ్యము, అశేష సంపద, అంతులేని ఐశ్వర్యము ఉన్న అంబరీషుడు సమస్తమైన ఐశ్వర్యం స్వప్నంలో కనిపించే వస్తువుల వంటిదని, ధన సంపత్తి వల్ల మానవుడు మద మోహాలకు లోనైతే అతని బుద్ధి నశిస్తుందని తెలిసిన వివేక సంపన్నుడు. వాస్తవానికి వాసుదేవుని భక్తులైన సజ్జనులకు సర్వజగత్తు లోష్టవస్మృతం మట్టి బిడ్డలా అత్యల్పంగా భాసిస్తుంది. అంబరీషునికి అలాగే దృఢంగా అనిపించడం వల్ల ఆయన తన యావత్ జీవితాన్ని పరమాత్ముని పవిత్ర చరణాలకు సమర్పించి వేశాడు. అంటే ఆయన చూడండి, 7 ద్వీపాల రాజ్యం ఉంది, అశేష సంపద ఉంది, అంతులేని ఐశ్వర్యం ఉంది. అంత ఉన్నా కూడా అదంతా స్వప్నంలో కనిపించేటువంటి వస్తువు వంటిదని చెప్పేసి తృణప్రాయంగా భావించేవాడు అనమాట. అంటే ఒక మట్టి బిడ్డ లాంటిది, అంత చిన్నది అన్నట్లుగా భావించేవాడు. దానికి ఏం మనం పెద్ద ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు, అంటే నాకు ఇంత ఉంది అంత ఉంది అని భావన చెయ్యక్కర్లేదు అని అలా భావనలో ఉండేవాడనమాట. ఆయన యావత్ జీవితాన్ని మొత్తం పరమాత్ముని పవిత్ర చరణాలకే సమర్పించి వేశాడు. మనస్సుతో సహా ఆయన సమస్త ఇంద్రియాలు రేయింబవళ్ళు భగవత్ సేవా తత్పరంగా ఉండేవి. అంబరీష సార్వభౌముడు తన మనస్సును శ్రీకృష్ణ చరణ కమలాలయందు, తన వాక్కును కృష్ణుని గుణ సంకీర్తనంలోనూ, చేతులను శ్రీకృష్ణ మందిరాన్ని శుభ్రం చేయడంలోనూ, చెవులను అచ్యుతుని పవిత్ర కథలను ఆలకించడంలోనూ,
నిమగ్నం చేశాడు. తన కన్నులను భగవంతుని మూర్తిని దర్శించడానికి, తన అవయవాలను భగవత్ సేవకుల శరీరాన్ని స్పృశించడానికి, తన నాసికను శ్రీహరి చరణ కమలాలకు సమర్పితమైన శ్రీతులసి సుగంధాన్ని ఆగ్రానించడానికి, తన నాలుకను శ్రీహరి ప్రసాద రసాస్వాదనకు అంకితం చేశాడు. అంటే భౌతికపరమైన ఇంద్రియాలు, మానసిక పరంగా కూడా 2 రకాలుగాను ఆ శ్రీహరికే అంకితం చేశాడు. తన పాదాలను శ్రీహరి పవిత్ర క్షేత్రాల్లో తిరగడానికి, తన శిరస్సును శ్రీ హృషికేశుని చరణాలను నమస్కరించడానికి నియోగించాడు. లంపటుల వలె ఆయన విషయాలకు లిప్తుడు కాలేదు. తాను అనుభవించేదంతా శ్రీహరి ప్రసాదంగా భావించాడు. అంటే ఆయనకి ఏదైతే రాజ్యం ఉందో, అశేష సంపద, అది ఏదైనా కూడా ఆ శ్రీహరి ప్రసాదంగా భావించేవాడన్నమాట. భగవద్భక్తుల యందు ప్రీతి నిమిత్తంగా తనకు సమకూడిన భోగ పదార్థాలను ముందుగా భక్తులకు సమర్పించి తరువాత తాను స్వీకరించేవాడు. తన సమస్త కర్మలను యజ్ఞపురుషుడు పరమాత్మ అధోక్షజుడైన శ్రీకృష్ణునికి సమర్పించి ఎల్లరి ఆత్మ భగవంతుడనే భావంతో అంబరీష మహారాజు భగవత్ పారాయణులైన బ్రాహ్మణులు చెప్పినట్లు శాస్త్ర నియమానుసారం రాజ్యపాలన చేసేవాడు. ఆయన రాజ్యపాలన ఎలా చేసేవాడంట అండి? బ్రాహ్మణులు చెప్పినట్లుగా శాస్త్ర నియమానుసారమే రాజ్యపాలన చేసేవాడు. అలాగే ఎల్లరి అందు కూడా, అంటే అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అనే భావనతో ఉండేవాడనమాట. ఎంత ఉదాత్త జీవితం కదా! ఇలా పరమాత్మునికే తన సర్వకర్మలను సమర్పించి జీవితం గడిపే వారి కోసమే భగవంతుడు అవతరించి అనేక విధములైన లీలలు ప్రదర్శించవలసి వస్తుంది. అంబరీషుడు నిష్కామ భావంతో అనేక వేద విహిత యజ్ఞాలు ఆచరించి బహువిధ దానాలతో సర్వవ్యాపకుడైన పరమాత్మని సేవించి సకల విధ భ్రాంతుల నుంచి విముక్తుడై దివారాత్రాలు భగవత్ ప్రేమలో తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడు. ఆయనకు స్వర్గ సుఖాలు తుచ్చంగా భాసిస్తున్నాయి. ఎవరి విశుద్ధ హృదయ పీఠం మీద శ్రీకృష్ణ భగవానుడు విరాజిల్లుతూ అలౌకిక ఆనందాన్ని అనుగ్రహిస్తుంటాడో ఆ భక్తులకు సమస్త భోగాలు తుచ్చంగా భావిస్తాయి. శ్రీహరి ప్రేమామృత రసాస్వాదనతో మైమరచి అమరులైన వారిని విషయ వాసనల మోహం ఎన్నడూ చలింపచేయలేదు. అంబరీషుడు భగవత్ ప్రేమ సుధారసాపానంతో గో, గజ, రథ, అశ్వములు, గృహము, భార్య, పుత్ర, మిత్రాదులు, వస్త్ర, రత్న విభూషణాలు, శస్త్రాస్త్రాలు, అశేష ధన భాండాగారాలు మొదలైనవన్నీ తుచ్చము, మిథ్య అని భావించి భగవద్భక్తి నిరతుడయ్యాడు. అంటే భౌతికంగా ఏమేమి అయితే ఉంటాయో అవన్నింటిని కూడా, ఏవేవైతే లభించాయో, ఆయనకి లేనిది ఏముందండి చెప్పండి? చూసాం కదా ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మిథ్య అంటే మాయా, తుచ్చము అంటే ఇది శాశ్వతం కాదు అని భావించి భగవద్భక్తిలోనే ఉన్నాడనమాట. అంబరీష మహారాజే కాక ఆయన వశవర్తులైన సకల పరివార పరిచారకులు పురజనులు కూడా దేవతలకే ప్రలోభకరమైన స్వర్గ సుఖాల యందు కోర్కెమాని శ్రీహరి పవిత్ర చరిత్రను ఆలపించడంలోనూ మనస్సులు లగ్నం చేశారు. ఆయన ప్రభావం చూడండి. ఆయన సేవకులు, ఆ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్వర్గ సుఖాలే కావాలి అనే కోరిక మానుకొని ఆ శ్రీహరి పవిత్ర చరిత్రను వినడంలోనూ ఆలపించడంలోనూ ఆయన కీర్తనలు పాడడంలోనే మనసు లగ్నం చేశారంట. ఇలా అంబరీషుడు తన పాలిత ప్రజా సమూహంతో సహా భగవంతుని ఆశ్రయించగానే భగవంతునికి కూడా ఆయన యోగక్షేమాలు వహించవలసి వచ్చింది. నిజమే కదా! మానవుడు తన చింతల సమస్త భారాన్ని చింతా నివారణుడు సమర్థ చింతామణి అయిన భగవంతుని చరణ కమలాల వద్ద విడిచి నిశ్చింతుడైతే భగవంతుడప్పుడు మా శుచః అంటే చింతించకు, నీ సర్వ భారాలను నేనే వహిస్తాను అని అభయమివ్వడం తథ్యం. అలా అభయం పొందడానికి ఎంతో సాధన కావాలి. దుష్టాత్ముల గర్వమును తొలగింపజేసి సుదర్శన చక్రాన్ని భక్తుని రక్షణార్థం భగవంతుడు నియోగించాడు. సుదర్శనం భగవంతుని ఆజ్ఞానుసారం రాజద్వారం వద్ద కావలి కాస్తోంది. అంటే ఈ అంబరీష మహారాజు యొక్క రాజద్వారం వద్ద
విష్ణు సుదర్శనం కాపలాగా ఉందన్నమాట. అంబరీష సార్వభౌముని ధర్మపత్ని, పతివ్రత శిరోమణి, భర్తలాగే మహా భగవద్భక్తురాలు. ఒకసారి అంబరీషుడు సతీ సమేతంగా శ్రీకృష్ణుని ప్రీతి కోసం ఏకాదశి వ్రతం సంవత్సరం పాటు ఆచరించాడు. సంవత్సరం గడిచింది. శాస్త్రవిహితంగా దైవ పూజ చేశాడు. వస్త్రభూషణాలంకృతమైన ఎన్నో దేనువులను దానం చేశాడు. బ్రాహ్మణులు మృష్టాన్న భోజనాలతో సంతుష్టులయ్యారు. ఇక రాజు పాలన చేయవలసి ఉంది. అంటే ఆయన ఉపవాసాన్ని ముగించాల్సి ఉందన్నమాట. సరిగ్గా ఆ సమయంలో శిష్య సమేతంగా దూర్వాస మహర్షి వచ్చాడు. అతిథి సత్కారములను తెలిసిన అంబరీషుడు దుర్వాస మహర్షిని సత్కరించి భోజనం చేయమని ప్రార్థించాడు. మహర్షి సమ్మతించి మాధ్యాహ్నిక క్రియలు ఆచరించడానికి యమునా తీరానికి వెళ్ళాడు. ద్వాదశి గడిచిపోవడానికి ఇంకా ఒక గడియ మాత్రమే ఉంది. ఈ దుర్వాస మహర్షి మధ్యాహ్న క్రియలు ఆచరించడానికి యమునా తీరానికి వెళ్ళాడండి. ద్వాదశి పారణకి ఒక గడియ మాత్రమే ఉంది. అది దాటిపోతే మళ్ళీ భుజించడానికి ఉండదన్నమాట. అందుకని చెప్పేసి కేవలం నీటిని మాత్రమే స్వీకరించాడు ఆపద్ధర్మంగా. ద్వాదశి గడియలలో పారణ చేయకపోతే వ్రతభంగం అవుతుంది. అంబరీషునికి ధర్మ సంకటం వచ్చి పడింది. బ్రాహ్మణానుమతంగా శ్రీహరి చరణోదకాన్ని స్వీకరించి దుర్వాస మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దుర్వాసుడు నిత్యక్రియలు ఆచరించి రాజధానికి విచ్చేశాడు. రాజు పాలన చేశాడని తన తపోబలంతో గ్రహించి క్రోధావేశంతో తన ముందు అపరాధిలా చేతులు కట్టుకొని నిలబడిన అంబరీషునితో, ఓహో, ధనమదాంధుడవైన ఈ రాజాదముడు ధర్మద్రోహి అయి చేసిన ఈ అవినయం కారణంగా ఇతడు విష్ణు భక్తుడు కాడు. ఇతడు తానే దేవుడనుకుంటున్నాడు. నన్ను భోజనానికి అతిథిగా ఆహ్వానించి నాకు భోజనం పెట్టకుండా ముందుగా తాను భోజనం చేశాడు. ఇతని ఈ అవినయానికి ఇప్పుడే ప్రతిక్రియ చేస్తాను అని తల నుంచి ఒక జడను లాగి గట్టిగా నేలకేసి కొట్టాడు. ఆ జట నుంచి వెంటనే కాలాగ్ని వంటి కృత్య అనే భయంకర రాక్షసి ప్రత్యక్షమైంది. అది చేతిలో కరవాలంతో భూమి దద్దరిల్లేలా అడుగులు వేస్తూ రాజు మీదికి ఉరికింది. అయినా అంబరీషుడు వెనకడుగు వేయకుండా ఇక్కడున్న వాడక్కడే నిర్భయంగా నిలబడ్డాడు. సమస్త జగత్తులోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడని గ్రహించిన వారు ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? అంబరీషుడు ఎంతటి భయానక ఘోర రూపంలోనైనా మురళీ మోహనుని రూపమాధుర్యాన్నే తిలకిస్తాడు. దానిని ప్రాణ పుష్పాలతో అంజలి ఘటించి నిరంతరం పూజించడానికి సన్నద్ధుడుగా ఉంటాడు. అంబరీషుడు అదే ధోరణిలో ఉన్నాడు. కానీ తన భక్తుని రక్షణార్థం భగవంతునిచే ముందే నియుక్తమైన సుదర్శనం తక్షణం కృత్యనం ప్రచండ దావానలం కుపిత సర్పాన్ని కాల్చివేసే విధంగా భస్మం చేసింది. అయినా అంతటితో సుదర్శనం శాంతించలేదు. భక్తద్రోహి దుర్వాసుని అంతు చూడడానికి పూనుకుంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లయింది దూర్వాసుని స్థితి. భయంతో అతడు ప్రాణాలు అరచేత పట్టుకొని పరిగెత్తాడు. 10 దిక్కులు 14 లోకాలు తిరిగాడు. భూమండలమంతా తిరిగాడు. పాతాళానికి వెళ్ళాడు. సముద్రాలు ఆకాశం గాలించాడు. దేవతల దగ్గరకు వెళ్ళాడు. దిక్పాలుర వద్దకు వెళ్ళాడు. దేవేంద్రుని, బ్రహ్మని, శివుడిని చూశాడు. కానీ ఎక్కడా క్షణం నిలవడం కుదరలేదు. ఎవరూ అతనికి ఆశ్రయం కానీ అభయము కానీ ఇవ్వలేదు. పరిగెత్తి పరిగెత్తి దుర్వాసుడు పేసారిపోతున్నాడు. పరిస్థితి గ్రహించి శివుడు వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువు శరణు వేడమని మునికి సూచించాడు. పాపం వైకుంఠం వెళ్ళి దుర్వాసుడు విష్ణువు కాళ్ళ మీద పడి తడబడుతూ, ప్రభు, నీ శక్తి తెలియక నీ భక్తుని అవమానించాను. నా ఈ తప్పు మన్నించు. నీ నామాన్ని కీర్తించినంత మాత్రం చేత నరకంలో యాతన పడే జీవులకు సహితం కష్టాలు గట్టెక్కుతాయి. నా అపరాధాన్ని క్షమించు అని వేడుకున్నాడు. భగవంతుడు భృగు మహర్షి కాలితాపు సైపగలడు, కానీ భక్తులకు జరిగిన అవమానాన్ని సహింపలేడు. భగవంతుడు దుర్వాసునికి చెప్పిన సమాధానం భక్తుని మహిమను ప్రపంచానికి శాశ్వతంగా చాటి చూపింది. విష్ణు భగవానుడు ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణుడా, నేను భక్త పరాధీనుడను.
అస్వతంత్రుడను. నాకు భక్తులే అత్యంత ప్రియులు. వారికి నా హృదయం మీద సంపూర్ణాధికారం ఉంది. నన్నే పరమగమ్యంగా నమ్మిన మహాభక్తుల కోసం నేను నా ఆత్మను గాని నా ప్రియపత్ని లక్ష్మీదేవిని కాని లెక్క చేయను అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. ఏ భక్తుడైతే భార్య, పుత్రులను, గృహాన్ని, బంధువులను, ధన మాన ప్రాణాలను, ఇహపర లోకాలను పరిత్యజించి నన్నే నమ్మి శరణాగతులైన నా భక్తులను నేనెలా విడిచిపెట్టగలను? పతివ్రతలైన పత్నులు తమ ప్రేమానురాగాలతో భర్తని స్వాధీనం చేసుకున్న విధంగా నాయందే తమ చిత్తాలను లగ్నం చేసిన సమదర్శులైన సజ్జనులు కూడా తమ యొక్క పవిత్రమైన భక్తితో నన్ను స్వాధీనం చేసుకుంటారు. స్వామిని స్వాధీనం చేసుకోవాలంటే ఏం చేయాలో స్వామి చెప్తున్నారండి. పవిత్రమైన భక్తి, నిష్కామమైన భక్తి చేయాలని స్వామి చెప్తున్నారు. వారికి మాత్రమే స్వామి స్వాధీనం అవుతారు. అటువంటి వారు కాలంలో నశించిపోయే స్వర్గాది లోకాలనేమిటి, నా సేవాఫలంగా లభించే చతుర్విధ ముక్తులను సైతం అంగీకరించరు. నా ప్రేమ ముందు దేనినైనా అత్యల్పంగా భావిస్తారు వారు. అందుచేత ఓ బ్రాహ్మణ, సజ్జనులే నా హృదయం, నేను సజ్జనుల హృదయాన్ని. వారు నన్ను కాక వేరెరుగరు, నేను వారిని కాక వేరెరుగను. ఇలా భక్తులకు తనకు ఉన్న సంబంధాన్ని వివరించి చివరికి తన సహజ కారుణ్యం చేత భయ విహ్వలుడైన దుర్వాసునితో శ్రీ మహావిష్ణువు, ఓ బ్రాహ్మణుడా, నీకు శుభమగుగాక. నీవు మహాభాగ్యశాలియు. నా భాగపుత్రుడైన అంబరీష మహారాజు వద్దకు వెళ్ళు. ఆయనను క్షమించమని వేడుకో. అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అని చెప్పగా దుర్వాసుడు భగవంతుని ఆజ్ఞతో వెనుతిరిగాడు. ఇక్కడ సాధు హృదయుడు, క్షమామూర్తి అయిన అంబరీషుని పరిస్థితి విచిత్రంగా ఉంది. చక్రం దుర్వాసుని వెంటాడుతూ వెళ్ళినప్పటి నుంచి మహర్షికి కలిగిన విపత్తుకు అంబరీషుడు వ్యధ చెందాడు. సాధు పురుషుని హృదయం వెన్న కంటే మెత్తన. వేడి తనకు తగిలితేనే వెన్న కరుగుతుంది, కానీ ఎదుటి వానికి తాపం కలిగినంతలో సాధు పురుషుని హృదయం కరుగుతుంది. అంబరీషుడి మనస్సు పరిపరి విధాలుగా ఉంది. పాపం బ్రాహ్మణుడు ఆకలితో వెళ్ళాడు, నా వల్లనే మృత్యు భయంతో పారిపోవలసి వచ్చింది. ఇటువంటి స్థితిలో నాకు భుజించే అధికారం ఎక్కడిది? ఇలా అనుకొని అంబరీషుడు అప్పటి నుంచి అన్నం మాని మంచినీళ్లు మాత్రమే పుచ్చుకుంటూ ఉన్నాడు. దుర్వాసుడు తిరిగి రావడానికి సంవత్సర కాలం పట్టింది. అప్పటి వరకు మహారాజు అనశన వ్రతం మానలేదు. దుర్వాస దర్శనాపేక్షతో కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ ఉండిపోయాడు. దుర్వాసుడు రావడమే మహారాజు కాళ్ళ మీద వాలిపోయాడు. మహారాజు సిగ్గుపడ్డాడు. బ్రాహ్మణుడు బాధపడుతున్నాడని ఆయనకి ఇంకా బాధ కలిగింది. ఆయన వినయపూర్వకంగా సముచితంగా సుదర్శనాన్ని స్థుతించి శాంతింపచేశాడు. దుర్వాసునికి మృత్యు భయం తొలగిపోయింది. ఆయన ముఖంలో సంతోషం, కృతజ్ఞత వెల్లివేశాయి. ఆయన ఆశీర్వదిస్తూ, ఆహా, నేడు కదా నేను భగవద్భక్తుల మహిమ దర్శించగలిగాను. నేను నీకింత అపకారం తలపెట్టినా నీవు నా క్షేమమే తలచావు. భక్తవత్సలుడైన భగవంతుని స్వాధీనం చేసుకున్న వారికి చేయలేని దుష్కర కార్యమూ లేదు, చేయరాని మహాత్యాగమూ లేదు. ఎవని నామశ్రవణ మాత్రం చేత మానవులు పాపరహితులవుతారో అటువంటి శ్రీహరిని సేవించే దాసులు చేయలేని కార్యమేమిటి? రాజా, నీవు పరమ దయాళుడవు. నా పట్ల చాలా కనికరం చూపించావు. నా తప్పులెంచక నా ప్రాణాలు కాపాడావు. మహర్షి మాటలకు అంబరీషుడు ఉప్పొంగిపోలేదు. లోకంలో మనుషులు కొంచెం మెరమెచ్చు మాటలు వింటేనే తెగ పొంగిపోతారు. అటువంటి యథార్థ వాక్యాలు విన్నా అంబరీషుడు తొనకకుండా ఇదంతా భగవత్ కృపా ప్రభావం అనుకున్నాడు. ఇదండి అంబరీషుడి కథ. చూశారు కదండి. ఈ కథలో మీకు ఏమర్థమైంది? నిజమైన భక్తి ఎలా ఉంటుందో తెలిసింది కదండి. అపకారికి కూడా ఉపకారం చేయాలి, కష్టపెట్టే వారిని కూడా సుఖపెట్టాలి, ముళ్ళు గుచ్చే వారికి కూడా పూలు పంచి పెట్టాలి, చంపవచ్చిన వారిని కూడా కాపాడాలి. ఈ లక్షణాలు భక్తుడికి ఉండాలండి అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అనంతరం దుర్వాస మహర్షి పాదములకు నమస్కరించి అంబరీషుడు సాదరంగా భోజనం పెట్టాడు. దూర్వాసుడు సెలవు తీసుకున్నాక భుక్తశేషాన్ని మహారాజు పవిత్ర ప్రసాదంగా స్వీకరించాడు.
ఇలా అంబరీషుడు తన సమస్త కర్మలను వాసుదేవునికి సమర్పించి భక్తిలో నిమగ్నుడయ్యాడు. కొంతకాలానికి రాజ్యాన్ని కుమారులకు అప్పగించి ఆత్మస్వరూపుడైన వాసుదేవుని యందే మనస్సు నిలిపి వానప్రస్థం గడిపి చివరికి త్రిగుణాతీతుడై మోక్షపదం చేరుకున్నాడు. ఇదండి అంబరీషుడి కథ. భక్తునకు భగవంతునకు జయమగుగాక. మనం కూడా ఈ లక్షణాలని పెంపొందించుకోవాలండి. అంతిమంలో స్వామిని చేరుకోవాలి. అందుకోసం నిదానంగా ఇలా భగవద్భక్తుల కథలు వింటూ సాధన చేస్తూ వాళ్ళు ఎలా తరించారో వాళ్ళు తరించిన మార్గంలో మనం కూడా తరించడానికి ప్రయత్నించాలి. ఇదండి ఈరోజు ఏకాదశి ప్రత్యేక కథనం. జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.